వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. లడ్డూలు తయారు చేసే విధానం. ముందుగా కప్పు శనగపిండి తీసుకోవాలి. కప్పు శనగపిండికి కప్పు చక్కెర తీసుకోవాలి. శనగపిండిలో కాస్త సోడా పొడండి, సరిపడా చిటికెడు ఉప్పండి, కొంచెమే వేసాను. నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కాస్త పలుచగా ఇలా చిక్కగా ఉన్నట్టుంది కదండి, కాస్త వాటర్ వేసుకొని ఇంకా కాస్త పలుచగా ఇలా ఉండలు లేకుండా ఇలా గరిటెతో ఎత్తుదే ఇలా జారుగా కొంచెం చూడండి ఎలా ఉందో, ఇలా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూడండి హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనకు గెరిట ఉంటుంది కదండి, తుల్లులు గెరిట, దాన్ని తీసుకొని తుల్లులు గెరిట లేకపోతే లడ్డూలు గెరిట కూడా ఉంటుందండి, ఇలా పోసుకోవాలి. దాని మీద అట్లా రుద్దుకుతూ చూడండి, అలా రుద్దుతూ ఉంటే కింద చూడండి ఒకసారి అలా పడుతూ ఉంటాయి. గెరిటతో ఇట్లా వస్తూ ఉంటుందండి. తీసుకొని కాసేపు అట్లా ఫ్రై చేసి కొద్దిసేపు అయితే చాలండి లడ్డూలకి. చూడండి తీసి పక్కన ఉంచుకోవాలి. అన్నీ అలాగే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, దాన్ని అట్లా ప్రెస్ చేస్తే కాస్త సాఫ్ట్గా వస్తుందండి. క్రిస్పీగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి. అలా చూడండి, అలా అన్నీ అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకునే వాటినన్నిటినీ పక్కకు తీసి పెట్టుకొని చూడండి, ఇలా ప్రెస్ చేస్తే అలా మెతువుగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. అంత క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా. పాకానికి రెడీ చేసుకోవాలి. కప్పు చక్కెరకి అరకప్పు వాటర్ వేసుకున్నానండి. నేను చక్కెరని కాస్త మిక్సీ పట్టుకున్నాను, కరగడానికి టైం పడుతుందని. చూడండి కాస్త త్వరగా కరిగిపోయింది. చూడండి ఇలా చూడండి దగ్గర పడుతుంది కదండి. ఎల్లో కలర్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి, ఫుడ్ కలర్. చూడండి తీస్తే అలా తీగగా రావాలి. ఎక్కువ తీగగా రావడం అవసరం లేదండి, ముదురుగా ఇలా కాస్త లైట్గా వచ్చినా చాలు. దానిలో అవి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి బూందీని, ఆ బూందీని తీసి కలబెట్టుకోవాలి. కాస్త బూందీని తీసి ఆల్రెడీ నేను కాస్త మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని కూడా దానిలోనికి వేసుకొని ఇంకా కాస్త కలదిప్పుకుంటే కాస్త గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే కాస్త మృదువుగా అవుతుందండి. తర్వాత ఇలా కలదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దగ్గర పడతా లడ్డు అవుతుంది అనుకోకండి, పర్లేదండి. కాస్త పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుందండి. చూడండి ఉండకి రెడీగా ఉంది కదండి, అంటే దాంట్లో పాకంలో నానుతుంది కదండి, అప్పుడు ఉండకి చేసుకునేదానికి బాగా వస్తుంది. వాటిని ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఇలా ఉండలుగా చేసుకుంటే కాస్త వేడి మీద ఉండలుగా చేసుకోవాలండి, లేకుంటే కాస్త గట్టి పడిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా రుచిగా ఉంటాయండి లడ్డూలు. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.